హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గెట్ రెడీ. ప్రస్తుతం రామ్ చరణ్కు కలిగిన గాయం వల్ల చిన్న బ్రేక్లో ఉన్న రాజమౌళి త్రిబుల్ అతి త్వరలోనే రీస్టార్ట్ కాబోతుంది. రేపో ఎల్లుండో డాక్టర్లు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రామ్ చరణ్ ఎన్టీఆర్లు కలిసి మళ్ళీ బయలుదేరతారు. షూటింగ్కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ షేర్ కాకుండా జాగ్రత్త పడుతున్న జక్కన్న లీక్స్ను మాత్రం ఆపలేకపోతున్నారు. అయితే అవి అభిమానులకు మంచి హుషారుని ఇచ్చేలా ఉండడంతో ఎప్పటికప్పుడు వీటి మీద ఆసక్తి పెరిగిపోతుంది. ఇక తాజాగా వచ్చిన సమాచారం మేరకు రాజమౌళి నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో ఎపిసోడ్ షూట్ చేయబోతున్నాడట. గతంలో ఫస్ట్ షెడ్యూల్లో రామ్ చరణ్ది పూర్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ఇక ఇదే అయ్యాక అజయ్ దేవగన్ స్పెషల్ ఎపిసోడ్లో ఇంట్రో కూడా ఓ రేంజ్లో ఉంటుందట. మొత్తం ఈ 3 ఎపిసోడ్లను కలిపి సుమారు 50 కోట్ల దాకా ఖర్చు పెట్టబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపే ఉండే ఇంట్రో సీన్స్కే ఇంత ఖర్చు పెడుతున్నారంటే కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ని రాజమౌళి ఏ రేంజ్లో తీయబోతున్నాడో ఊహించుకుంటేనే ఒంట్లో జల్దరింపు వస్తుంది. 400 కోట్ల దాకా బడ్జెట్తో తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న మూవీ రికార్డు సృష్టిస్తున్న త్రిబుల్ లైఫ్ ఆఫ్ పై, జంగిల్ బుక్ లాంటి సినిమాలు చేసిన టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు. మామూలు హీరోలనే ఓ రేంజ్లో చూపించే నేను ఇక అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్లను ఎలా చూపిస్తానో ఊహించుకోండి అన్న రాజమౌళి అన్నట్లుగానే ఇంట్రోలనే ఇలా ప్లాన్ చేశాడంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ల కాంబో సన్నివేశాలు ఎలా ఉంటాయో ఊహించుకోవచ్చు. రామ్ చరణ్ సరసన ఆలియా భట్ కన్ఫర్మ్ అయిన త్రిబుల్ జూనియర్ ఎన్టీఆర్ జోడీని ఇంకా సెట్ చేయాల్సి ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ న్యూస్ టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.